హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మూఢనమ్మకంను నమ్మవద్దు అంటూ రాజేశ్వర్ చెలిమెల విరచిత అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. మూఢనమ్మకమును నమ్మవద్దు, రాజేశ్వర్ చెలిమెల విరచిత అంశం. ఇక వినండి. దేవుడు లేడంటే మరి తల్లి తండ్రులు ఎలా వచ్చారు? పైనుండి ఊడిపడ్డారా? దేవుడు లేకుంటే మన తల్లిదండ్రులు లేరు, మనమూ లేము, అసలు ఈ సృష్టే లేదు, అర్థమైందా అంటూ ఒక మిత్రుడు అమాయకత్వంతో లేదా గడుస్తనంతో అడిగిన ప్రశ్న ఇది. దేవుడు లేడు అని నేను తప్పుడు ప్రచారం చేస్తున్నానని ఆ మిత్రుడు, చిన్నవాడేం కాదనుకోండి, పెద్దవాడే, నా మీద ఎంతో అసహనంగా ఉన్నాడు. మరి దీనికి నా జవాబు ఏమిటంటే, తల్లి తండ్రి లేకుండా ఏ పిల్లలు పుట్టరు. ఇది అందరికీ తెలిసిన నిజం. మరి ఆ పిల్లల తల్లి తండ్రి ఎలా పుడతారు? దేవుడు సృష్టించకపోతే అని, దేవుడు లేనిదే మన తల్లి తండ్రుల సృష్టి లేదు అని చాలా అమాయకంగా అంటున్నారు. ఇది పూర్తిగా చిన్నపిల్లలు వేసే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరైనా తేలికగా సమాధానం చెప్పగలరు. ఎవరి తల్లికైనా ఆమె సొంత తల్లి తండ్రి ఉంటారు. అలాగే ఎవరి తండ్రికైనా ఆయన సొంత తల్లి తండ్రి ఉంటారు. మరి ఆ తల్లినే కన్నా అమ్మమ్మ మరియు ఆమె భర్తను సృష్టించాడా దేవుడు? అలాగే ఆ తండ్రిని కన్నా నాయనమ్మను మరియు ఆ నాయనమ్మ భర్తను సృష్టించాడా దేవుడు? కాదు, కానే కాదు. వాళ్లను కూడా వారి వారి తల్లిదండ్రులే కన్నారు. ఎవరు పుట్టాలన్నా పుట్టారన్నా వారు కూడా వారి వారి తల్లిదండ్రులకే పుట్టాలి. అలాగే పుట్టారు కూడా. ఇంకా 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 ఇలా ఎంతెంత వెనక్కి 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 వెళ్ళి స్టడీ చేసి చూసినా సరే, ఎలాంటి అనుమానం లేకుండా అందరూ కూడా వారి 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 తల్లిదండ్రులకే పుడతారు. అంటే మన ముత్తాతకు ముత్తాత, ఆ ముత్తాతకు ఆపై ముత్తాత, ఇలా ఎవరి దగ్గరకు వెళ్ళినా సరే వాళ్లను కూడా వాళ్ళ 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 తల్లి తండ్రులే కంటారు. ఇది నిజం. ఇది మాత్రమే నిజం. అంటే ఎంతటి వెనుకటి కాలానికి వెళ్ళి చూసినా, ఏ మనుషుల లేదా ఏ జీవుల చరిత్ర చూసినా ఆ మనుషులను లేదా ఆ జీవులను కూడా వారికి వాటికి పూర్వం ఉన్న మనుషులే జీవులే కంటాయి. కానీ ఎవరిని వేటిని దేవుడనేవాడు సృష్టించడుగాక సృష్టించడు. ఒకవేళ అందరికంటే ముందు ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం దేవుడే సృష్టించాడు. ఆ తర్వాత వాళ్లే తరం తరం తరువాత తరం అలా తరతరాలుగా పిల్లల్ని కంటూ మనుషులు నేటి తరం వరకు చేరుకున్నారు అని దేవుణ్ణి నమ్మేవారు వాదిస్తే, మరైతే ఆ దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనే ప్రశ్న వస్తుంది. అదేంటి, దేవుణ్ణి ఒకరు సృష్టించడం ఏమిటి? ఆయన స్వయంభూ అని అంటారా? మరైతే మనుషుల్ని జీవుల్ని వాళ్ళ వాళ్ళ పూర్వతరం కనకుండా దేవుడనబడేవాడు సృష్టించాడా ఏమిటి?
అనే ప్రశ్న రాదా? తప్పకుండా వస్తుంది. కాబట్టి ఏ దేవుడు, ఏ దేవత ఈ జీవుల్ని, ఈ ప్రకృతిని, ఈ భూమిని లేదా ఈ విశ్వాన్ని సృష్టించలేడు, లేదు. ఎందుకంటే దేవుడనేవాడు లేదా దేవత అనే ఆమె ఎవ్వరూ లేరు, ఉండరు. అసలు దేవుడనేవాడిని లేదా ఆ భావాన్ని, ఈ మతాలను, ఈ మతాచారాలను సృష్టించిందే మనిషి. మనుషులు సృష్టించకపోతే ఆ దేవుళ్ళు ఇంకా ఏ దైవ భావనలు ఉండవు. ఇవన్నీ అర్థం కావాలి అంటే జీవ పరిణామ సిద్ధాంతం, అలాగే మానవ పరిణామ క్రమం, ఇంకా విశ్వ ఆవిర్భావం మరియు విశ్వ పరిణామం, అలాగే ప్రపంచ మానవ నాగరికత, మానవ చరిత్ర, మరీ ముఖ్యంగా పాఠశాల స్థాయి సైన్స్ సబ్జెక్టులు మొదలైనవి చదవాలి. లేదంటే అవి చదివిన వారి నుండి ఏదో ఒక విధంగా తెలుసుకోవాలి. అంతేగాని మా పెద్దవాళ్ళు నమ్మారు, ఆచరించారు అని మనం కూడా గుడ్డిగా దేన్ని పడితే, దేన్ని పెడితే దాన్ని నమ్మకూడదు. అంటే దేవుడితో సహా ఏ మూఢనమ్మకాన్ని నమ్మకూడదు, ఆచరించకూడదు, మోసపోకూడదు. కాబట్టి సైన్స్ చెప్పే నిజాలేమిటో తెలుసుకోండి. హేతుబద్ధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. మానవుడు సంఘజీవి. సంఘంలో సాటి మనుషులకు నష్టం చేయకుండా మనం బ్రతకాలి, ఇతరులను బ్రతకనివ్వాలి. సో యూ లివ్ అండ్ లెట్ అదర్స్ ఆల్సో లివ్ అంటూ రాజేశ్వర్ చెలిమెల, జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారు విరచిత ఈ అంశం మూఢనమ్మకంను నమ్మవద్దు అనేదాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఆలోచించండి మీరు కూడా. ధన్యవాదాలు.